హలో ఫ్రెండ్స్, ఈరోజైతే రసం చూపిస్తా. చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా, చింతపండు లాగానే టమాటా కూడా బాగా మెత్తగా మంచిగా జ్యూస్ తీసి మొత్తం పిప్పి అనేది పడేయాలి. ఆ తర్వాత పులుపుకు తగ్గట్టుగా వాటర్ అనేది పోసుకోవాలన్నమాట. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. కరెక్ట్గా పులుపు మనకు సరిపడేంత వాటర్ అయితే పోసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి మంచిగా గరిటెతోనైతే కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పోపుకి ఏమేం కావాలో చూపిస్తాను. ఒక ఎల్లిపాయలు వచ్చేసి 5-6 రెబ్బలు తీసుకొని నార్మల్గా నల్లగొట్టుకోవాలి. నల్లగొట్టుకోవాలి. పప్పుకి నల్లగొట్టుకున్నట్టు ఈ మాత్రమైతే సరిపోద్ది. ఆ తర్వాత 1 స్పూన్ ఆయిల్ మాత్రమే, చిన్న స్పూన్ ఆయిల్, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, మళ్ళీ కొంచెం ఆవాలు, ఆ తర్వాత 4-5 మెంతులు ఇవి వేసి మంచిగా పోపులో, ఆ తర్వాత 2 ఎండుమిరపకాయలు, మనం కారం ఎక్కువ తింటే ఇంకొక 2 వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎల్లిపాయలు కూడా ఈ తాలింపులో వేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత తాలింపులో వచ్చేసి చిటికెడు పసుపు వేసి మొత్తం మంచిగా దోరగా వేగనివ్వాలన్నమాట. మనం కరివేపాకు, కొత్తిమీర ముందుగానే రసంలో వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ తర్వాత మనం వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంగువ అనమాట. ఇంగువ పొడి ఇది కొంచెం మంచిగా వేసుకోవాలన్నమాట, మనకు రసానికి తగ్గట్టుగా. ఆ తర్వాత దీన్ని మంచిగా మొత్తం కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పోపుని వేగనీయాలన్నమాట. మంట తగ్గించి పెట్టుకొని ఈ పోపు అనేది చేసుకోవాలి. ఇంకా పోపు అయితే వేగిపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రసాన్ని దీంట్లో పోసేయాలి. మంచిగా పోసేసి ఆ తర్వాత మంట వచ్చేసి మీడియంలో పెట్టుకొని దీన్ని 2 ఉడుకులు రానియాలండి, ఎక్కువ ఉడకకూడదు. 2 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. ఇంకా ఆ తర్వాత దీంట్లో వచ్చేసి రసం పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత రసం పౌడర్ చూపిస్తానండి. నేనైతే ఇక ఇంట్లోనే రెడీ చేస్తా, కానీ ఇంకా ఈరోజు వచ్చేసి ఇంట్లో అయిపోయింది, అందుకనేసి ఆచి రసం పౌడర్ అయితే తెప్పించిన. అది బాగుంటుంది అనమాట. దాన్ని వచ్చేసి మన రసానికి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను పెట్టిన రసానికి ఈ మాత్రం అయితే సరిపోద్ది అనమాట. రసం పౌడర్ మంచిగా ఉంటుంది. ఇంక ఈ రసం పౌడర్ వేసినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు రసం పౌడర్ అనేది ఎక్కువగా ఉడకకూడదు. వేసిన వెంటనే ఆఫ్ చేసుకుంటే రసం అనేది బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. గుమగుమలాడిపోయే రసం రెడీ అయిందండి. చాలా మంచి వాసన కూడా వస్తుంది. ఈ రసం అయితే ఎక్కువ కారం ఉండదు, కారం తక్కువ ఉండదు, కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా మంచిగా మనకి నేను వేసిన రసం పౌడర్ వల్ల మంచిగా తినే అన్ని డైజెషన్ అయితే లాస్ట్లో మనం రైస్ తర్వాత ఈ రసంతో తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.